వసీకర గురించి ఈయనకు తెలిసిపోతుందా ఏంటి? వసీకర ఎవరి ఊహలకి ఆలోచనలకి అంత తొందరగా అందదులే. ఆపద రాబోతుంది. మనుషులు చావడం, పంటలు నాశనం కావడం లాంటి సమస్యలను ఇప్పటి వరకు చూశారు. ఇక మీదట రోజుకో కొత్త సమస్య రాబోతుంది. నీటి కొరత వస్తుంది, ఆహారం కొరత వస్తుంది, ఊరి మీద మహమ్మారి దాడి చేస్తుంది. ఊరు పగటిపూట చీకటి పడుతుంది. నిప్పుల వర్షం కురుస్తుంది. ముందు ముందు పెద్ద పెద్ద గండాలు ఊరికి రాబోతున్నాయి. కారణం ఏంటి? ఎందువల్ల ఇలా జరుగుతుంది? సమస్యల్ని తుంచడానికి నేను నా కూతురు వచ్చాం. దుష్ట శక్తి పెంచుకుంటూ పోతుంది. ఏం చేయమంటారు స్వామి? చెప్పాను కదా, అమావాస్య గడియలు అరాచక శక్తులకు అనుకూలమని. ఇంకా ఇంకా విజృంభిస్తుంది. దీనంతటికీ కారణం ముక్కు పుడక అమ్మవారి చెంతకు చేరకపోవడం. నలుపు రంగు పై భాగం నుంచి క్రింది భాగం వరకు చేరుకుంది అంటే ఇక ఈ ఊరు ఉండదు. ఒకప్పుడు ఇక్కడ రామచంద్రాపురం అనే ఊరు ఉండేదని చెప్పుకునే దుస్థితి వస్తుంది. చెట్టు రంగు పూర్తిగా మారకముందే ముక్కు పుడక బయటికి రావాలి. లేదంటే ఊరు వల్లకాడవుతుంది. ఏదైనా పరిష్కార మార్గం ఉంటే సూచించండి స్వామి. ముక్కు పుడక మహర్జాతకం గల వేదవతి గారి దగ్గరకు అమ్మవారి అనుగ్రహంతో చేరుకుంది. తరువాత తరంలో నీ బిడ్డ కూడా అటువంటి జాతకంతో జన్మించింది. ఇద్దరు కారణ జన్ములు కలిసి గుడిలో ముక్కు పుడకతో యాగాన్ని జరిపించాలి. వచ్చే పౌర్ణమి నాడు, అంటే పక్షం రోజులలోపు ఆ యాగం జరిపించాలి. అప్పుడు ఊరు ప్రమాదం నుంచి బయటపడుతుంది. అప్పటి వరకు అనర్థాలు జరుగుతూనే ఉంటాయి. నిత్యం ఈ రావి చెట్టుని గమనించుకుంటూ ఉండండి. ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే నాకు భయం వేస్తుంది రాము. మనం వెంటనే బయలుదేరదాం పదా. మనం వచ్చిన పని పూర్తి కాలేదు, ముగించుకునే వెళ్దాం. ఊర్ను ఉద్ధరిస్తానన్నావు కదా, నీ కూతురు వల్లనే ఊరికి మేలు జరుగుతుంది అని అన్నావు కదా. సమస్య ఇంకా ఎక్కువైంది. ఇప్పుడేంటి పరిస్థితి? అవని దగ్గర, అక్షయ్ దగ్గర అతీంద్ర శక్తులేమీ లేవు గండాలను తరిమేయడానికి. స్వామీజీ గారు అన్నట్టు చెట్టు రంగు పూర్తిగా మారిపోతుంది. అందరం చచ్చిపోతాం. అప్పుడు దీన్ని సవాల దిప్పాన్ని పిలుచుకుంటారు. పరిస్థితిని అమ్మ అంత దూరం రానివ్వదు. 15 రోజుల్లో ముక్కు పుడకను మీరందరూ దేవతలా కొలిచే వేదవతి అత్తను బయటికి తీసుకునొచ్చి అక్షయ అత్తయ్యలతో యాగం జరిపిస్తాను. మా వంశ ప్రతిష్టను కాపాడ్డానికి, ఈ ఊరిని కాపాడ్డానికి నా ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతాను. మీరెవ్వరూ భయపడకుండా నా మాటల మీద నమ్మకం ఉంచి ధైర్యంగా ఉండండి. రోజుకో సమస్య రాబోతుందని స్వామీజీ గారు ఆ విధంగా చెప్పారేంటయ్యా? ఈ విధంగా చూస్తే అందరూ ఊరొదిలి పొట్ట చేత పట్టుకొని పట్నాలకి దారి పట్టే పరిస్థితి కనపడుతుంది. కంగారు పడకండి. అవని అభయం ఇచ్చిందంటే
ఆంజనేయుడు అభయం ఇవ్వడంతో సమానం. తప్పకుండా ఈ 15 రోజుల్లో పరిష్కారం చూపెడుతుంది. చెప్పు నాన్నా. ఎలా ఉన్నారు తాతయ్య? ఎన్నిసార్లు అడుగుతావురా ఈ మాట? రాత్రే ఫోన్ చేసి నా యోగక్షేమాలు తెలుసుకున్నావు కదా. ఊర్లో జరుగుతున్న విషయాలను నువ్వు చెప్పిన దగ్గర నుంచి అక్కడ నువ్వు ఎలా ఉన్నావోనని పూటకి నాకు ఆందోళనగానే ఉంటుంది. అందుకే ఇలా మాటిమాటికి ఫోన్ చేయాల్సి వస్తుంది. నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఏంటది? మన ఊర్లో దేవుడి చెట్టు ఉంది కదా. దేవుడి చెట్ట? అదే నాన్నా, రావి చెట్టు. అదా? ఏమైంది దానికి? గాలి లేకుండా ఊగుతోంది. వాట్? చెట్టు పైభాగం నల్లగా మాడిపోయింది. రియల్లీ? ఇప్పుడే మనూరి స్వామీజీ వచ్చి ఎందువల్ల అలా జరుగుతుందో, పరిణామాల తీవ్రత ఎలా ఉంటుందో అంతా వివరించి వెళ్లారు. ఇదివరకు మనం మన ఊరి పండగల గురించి, జాతరల గురించి, ఏరువాకల గురించి, ఉత్సవాల గురించి వినేవాళ్ళం. ఇప్పుడేమో ప్రమాదాల గురించి వినాల్సి వస్తుంది. ఇక్కడ విషయాలు నీతో చెప్తే నా గురించి నువ్వు ఇంకా బెంగపడతావని నీతో చెప్పకూడదనుకుంటాను. మనసాగక చెప్పేస్తున్నాను. మంచైనా చెడైనా చెప్పాలి తాతయ్య. ఊరు మునిగిపోతుందో, ఊరి మీద అగ్నివర్షం పడుతుందో, ఊరు ఏ విధంగా బలైపోతుందోనని అందరూ భయంతో వణికిపోతున్నారు. నేను ఊరికి బయలుదేరాను తాతయ్య. రే, ఇటువంటి పరిస్థితుల్లో నువ్విక్కడికి రాకూడదని నీకు ఇదివరకే చెప్పాను కదరా. అక్కడి నుంచి వచ్చేయమని నేను కూడా నిన్ను అడిగాను కదా. మరి నువ్వు నా మాట వింటున్నావా? అది కాదు రవి, మన వంశంలో మిగిలింది నువ్వొక్కడివే. నీకేదన్నా అయితే నేను భరించలేనురా. తాతయ్య, అందరితో పాటు మనం కూడా. మంచి జరిగినా చెడు జరిగినా అందరం అనుభవించాల్సిందే. నువ్వు చెప్పిన సంఘటనలకు మూలం ఎక్కడుందో నేను కనిపెడతాను. మనూరు ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. అందుకే 4 రోజులు ఆఫీస్లో లీవ్ పెట్టాను. వెంటనే బయలుదేరుతున్నాను. వద్దు రవి. ఈ విషయంలో మీ మాట కాదంటున్నందుకు ఐఎమ్ వెరీ సారీ తాతయ్య. మనం ఊర్లో కలుసుకుందాం. బాయ్. నేను వద్దన్నా వినకుండా నా మనవడు మొండిగా మన ఊరికి బయలుదేరుతున్నాడు. నేనంటే వాడికి పంచ ప్రాణాలు. నాకేదన్నా అవుతుందేమోనని వాడి భయం. ఈ తరం పిల్లలు తల్లిదండ్రులనే సరిగా పట్టించుకోవడం లేదు. మీ మనవడు మీ గురించి ఇంతగా ఆలోచిస్తున్నాడంటే అది మీ అదృష్టం, తన మంచితనం. ఊరి సమస్యను పరిష్కరించడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని వస్తున్నాడు. వాడు ఏం చేయగలడు? వాడి వల్ల ఏమవుతుంది? నా వల్ల ఏమవుతుందని తాతయ్య అనుకోవచ్చు. సంకల్పం మంచిదైనప్పుడు మనిషి తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది.